ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ. సో ఇందులో పర్టికులర్గా సార్ ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా మీరు వాస్తు టిప్స్ అండ్ మనీ సూత్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ని చెప్తూ ఉన్నారు. అండ్ ఈ వీడియోలో సేవింగ్స్కి సంబంధించి వాస్తుకి రిలేటెడ్గా ఏ విధంగా చెప్తారు? శివ ఓం. వెల్కమ్ టు వేదిక్ మహావాస్తు అండ్ మై హోమ్ లక్కీ హోమ్. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఎవరికి చేదండి? ఎవరికి చేదు కాదు. చేదైనా కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి బండ్లు అందరి దగ్గర ఉంటాయి, కానీ బండి నడవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. ఆ పెట్రోలే ఇంధనం, ఇంధనమే డబ్బు, డబ్బే అన్నిటికీ మూలం. కాబట్టి వాటిని మనం ఎర్నింగ్ చేసుకోవాలంటే మన ఇల్లు ఏ రకంగా ధనాకర్షణకు ఉపయోగించేలా మనం దాన్ని డిజైన్ చేసుకోవాలి. వాటికి వేదిక మహావాస్తు ఎటువంటి టిప్స్ ఇస్తుంది, మనం దాన్ని ఎలా వాడుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం జనరల్గా ఒక స్టేట్మెంట్ చెప్తుంటాం, ప్లస్ ఇట్స్ అండ్ ఫ్యాక్ట్ కూడా. ఏంటంటే ఈ భూమి మీద లేదా ఈ విశ్వంలో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ముందు పడుతుంది, తర్వాత ప్రాబ్లం వస్తుంది. కానీ ఆ సొల్యూషన్ను మనం వెతకాలి అంతే. ప్లస్ సొల్యూషన్ పక్కనే ఉంటుంది, మనం చూడగలగాలి అంతే. కాబట్టి ఈ రకంగా మనము కొన్ని రాంగ్ మిత్స్, అంటే కొన్ని తప్పుడు నమ్మకాలతో, తప్పుడు కొన్ని చెప్తారు కదా, పసిరికలు ఉన్న వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఆ రకంగా తప్పుడు వ్యూహాలతో, తప్పుడు అభిప్రాయాలతో మనం చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ కూర్చొని డబ్బు సంపాదిస్తున్నారో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ వెస్ట్, సౌత్ వెస్ట్. ఇవాళ వెస్ట్, సౌత్ వెస్ట్ అని అంటే, వెస్ట్ అని అంటే పడమర, సౌత్ వెస్ట్ అని అంటే నైరుతి. పడమర నైరుతి గురించి మనం చెప్పుకుందాం. ఇది ప్రతి జోన్కి అని అంటే మొత్తం 16 జోన్లు ఉంటాయి. ఒక్కొక్క దిక్కుకు 4 జోన్లు, 4 16 జోన్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఓకే. అందులో ఈ సౌత్ వెస్ట్కు ఎడ్యుకేషన్స్ అండ్ సేవింగ్స్. కాబట్టి ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ అన్నామో, సేవింగ్ అన్నామో, ఈ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్, ప్లస్ ఇండియాలో ఎస్పెషల్లీ బెస్ట్ సేవింగ్ ఏదంటారో తెలుసా? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం. నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారు, మొన్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. ఆవిడ తన కొడుకును లక్షలు ఖర్చు పెట్టేసి చదివించింది, అమెరికాకు పంపిస్తే మొన్న ఒక్కటే రోజు 30 lakhs తను వేయగలిగాడు. కాబట్టి ఈ రకంగా పిల్లల మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికైనా కూడా అది మంచి పెట్టుబడి. కాబట్టి ఈ రకంగా సేవింగ్స్ ప్లస్ స్టడీ, ఈ రెండు ఈ యొక్క వెస్ట్, సౌత్ వెస్ట్కు చాలా ఇంపార్టెంట్. వెస్ట్, సౌత్ వెస్ట్లో ఎలా ఉంటుందనంటే డబ్బు ప్రవాహం అనేది ఉండొచ్చు, కానీ అక్కడ సేవింగ్స్ అనేది పూర్తిగా ఉండవు. అని అంటే ఇన్కమింగ్ ఉంటుంది, కానీ అలాగే ఫాస్ట్గా మళ్ళీ అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది. అని అంటే వచ్చిన డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోయినప్పుడు, ఖర్చులు విపరీతంగా ఉన్నప్పుడు మనం సేవింగ్ ఎలా చేయగలుగుతాం? ఈ వెస్ట్, సౌత్ వెస్ట్లో డిఫెక్ట్స్ ఉన్నప్పుడు అలా వెళ్ళంగానే షాపింగ్ చేయాలనిపిస్తుంది, అలా వెళ్ళంగానే డబ్బులు ఖర్చు పెట్టాలి. కనపడిన ఏ వస్తువైనా కొనేస్తారు. ఫర్నిచర్స్ అవి, మరి ఫర్నిచర్స్ కొన్నంత మాత్రాన ఖర్చు అయిపోతుందా అంటే ఫర్నిచర్స్ lakhs టుగెదర్ ఉంటాయి. ఇప్పుడు ముందు మాదిరి కాదు, ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఎంత డబ్బు పెడితే అంత షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ రకంగా హెవీగా ఎక్స్పెండిచర్స్ వస్తుంటాయి. ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం సేవింగ్ చేయలేం. అవును. సేవింగ్స్లో ఫస్ట్ సూత్రం ఏంటంటే పోస్ట్ పోన్ యువర్ విషెస్. ఇవాళ తీసుకునేది మీరు 2 నెలలకు పోస్ట్ పోన్ చేయండి. కారు కొనాలనుకున్నది 4 సంవత్సరాలకు పోస్ట్ పోన్ చేయండి. పోస్ట్ పోన్ చేయమని చెప్పినంత మాత్రాన ఆ సౌలభ్యాన్ని మీరు కోల్పోకూడదు. ఆ సర్వీస్ మీకు రెంటెడ్ ఇవ్వచ్చు, లేదా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చూసుకోవచ్చు. వెరీ సింపుల్. చాలామంది జనాలకు చూపించడానికి 20-30 లక్షల కార్లు తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టి అలాగే పెట్టేస్తారు. నెలలో ఒక్కరోజు వాళ్ళు తిరుగుతారు, 29 రోజులు ఖాళీగా ఉండిపోతుంది. కాబట్టి ఇది ఇలా ఎక్స్పెండిచర్ పెట్టే బదులు ఆ 29 రోజులు మనం బయట దాన్ని రెంట్కి తిప్పుకోవచ్చు. లేదనంటే అసలు అటువంటివి వాళ్ళకి ఇష్టం లేదనంటే అసలు తీసుకోవడమే ఎందుకు? అవసరం ఉన్నప్పుడు అదే 30 లక్షల కారు రోజుకి 20,000 రెంట్కి పెట్టైనా మీరు తీసుకొని మళ్ళీ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దాంతో డ్రైవర్ ఖర్చు మిగులుతుంది, మెయింటెనెన్స్ మిగులుతుంది. దాని యొక్క ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటే డిమినిషియేషన్ ఉంటుంది, అంటే తగ్గిపోతుంది ప్రోడక్ట్ వాల్యూ.
ఆ ప్రొడక్ట్ వాల్యూ తగ్గిపోతా డిప్రిషియేషన్, ఆ డిప్రిషియేషన్ ప్రాబ్లం కూడా మీకు ఉండదు. ఎందుకంటే మీ దగ్గర ప్రొడక్టే లేనప్పుడు దాని వాల్యూ ఎందుకు తగ్గిపోతుంది. ఆ రకంగా నేను ప్రొడక్ట్స్ కొనమని చెప్తాను, కొనొద్దని కాదు. కానీ ఆ కొనే ప్రొడక్టు మీ అసల్లో కాకుండా అసలు నుంచి వచ్చిన వడ్డీతో కొనండి. అది అక్కడ లాజిక్ అన్నట్టు. అసలుతో కొనేస్తే తింటూ ఉంటే కొండలైనా కరుగుతాయి. కాబట్టి అసలు ఎప్పుడు తరగరాదు. అసలు అలా పెట్టి దాటి నుంచి మంత్లీ ఇయర్లీ మనకు కొన్ని బెనిఫిట్స్, బోనస్లు, ఇంట్రెస్ట్లు వస్తాయి కదా, వాటితో కొనండి. ఎంత వస్తే అంతనే కొనండి, లోన్స్ మాత్రం తీసుకోవద్దని. రైట్. ఈ రకంగా ఎక్స్పెండిచర్స్ తగ్గాలని అంటే ఇక్కడ ఉన్న డిఫెక్ట్స్ మనం సరి చేసుకోవాలి. అక్కడ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. చాలామంది చెప్తారు, మా పిల్లవాడు చదువుకోడండి, ఎప్పుడూ కార్టూన్ చూస్తుంటాడు, మా పిల్లవాడు చదువుకోడండి, ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతుంటాడు, మా పిల్లవాడు చదువుకోవడం అని చెప్పేసరికి ఎప్పుడు బ్యాల్ బ్యాట్ తీసుకుని ఆడుకుంటానని చెప్పేసి వెళ్తుంటాడు. ఏంటి డిఫెక్ట్ అంటే, మీరు మీ ఇంట్లో ఉన్న వెస్ట్ సౌత్ వెస్ట్ అని అంటే పడమర నైరుతిలో మీరు ఏం పెట్టారో వెళ్ళి గమనించండి. ఇక్కడ కూర్చొని నేను చెప్తాను. పిల్లవాడు ఎప్పుడు ఆటలు ఆడుకుంటున్నాడు అని అంటే అక్కడ మీరు బ్యాట్ బాల్ లేదా ఫుట్బాల్ ఆడుకునే వస్తువులు అక్కడ పెట్టుంటారు. పిల్లవాడు ఎప్పుడు కార్టూన్ చూస్తున్నాడు అని అంటే మీరు టీవీనే అక్కడ పెట్టేసి ఉంటారు. కాబట్టి అక్కడ ఉండే ఎడ్యుకేషన్ ఇస్తుంది అది. ఆ ఎడ్యుకేషన్లో మీరు ఏమైనా ఎడ్యుకేట్ ఇస్తున్నారు, టీవీ పెట్టి టీవీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, డెఫినెట్గా టీవీకి అట్రాక్ట్ అవుతారు. లేదా అక్కడ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోస్ కానీ లేదా ఆ మెమొరీస్ కానీ పెట్టి ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తూ ఉంటాడు లేదా ఫ్రెండ్స్తో తిరుగుతూనే ఉంటాడు బయట. ఇవి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ కూర్చొని మనం కొన్ని విషయాలు చెప్పగలుగుతాం. బికాజ్ హౌ స్పీక్స్, ఈ విశ్వంలో ప్రతి దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ మనం తెరుచుకున్నట్టయితే మనం దాన్ని డెఫినెట్గా సరి చేసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు కూడా గ్లోబల్ వార్మ్త్ అనేది ఒక లాంగ్వేజ్ అన్నట్టు. గ్లోబల్ వార్మ్త్ అని అంటే భూమి మీద వేడి పెరుగుతుంది అనేది ఒక వార్నింగ్ అన్నట్టు మనకిస్తుంది. అది మనం కంట్రోల్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇట్స్ వెరీ సింపుల్. హిమాలయాల్లో ఉన్న మంచు మాత్రం కరిగితే చాలు, సముద్రం కొన్ని అడుగుల ఎత్తు పైకి వస్తుంది అంతే. ఇప్పుడు ఉన్న భూమి ఆల్రెడీ 1/3 నీళ్లు ఒక్కటే భూమి ఉంది, అందులో మళ్ళీ సగం మునిగిపోతుంది. ఇంకా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలుగుతారు. ఆ లాంగ్వేజ్ మనకు తెలియాలి, ఆ సిమ్టమ్స్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూర్చునే మనం చెప్పగలుగుతున్నామనంటే వాళ్ళు చెప్పగలగాలి. మా పిల్లాడు ఎప్పుడు గేమ్స్ ఆడుతుంటాడు సార్, అసలు చదువు మీద ధ్యాసనే ఉండదు, వెళ్ళి వెస్ట్ సౌత్ వెస్ట్. కాబట్టి పడమర నైరుతిలో మీరు ఏం పెట్టారో చూడండి. అక్కడ గోడౌన్ మాదిరి డంప్ చేసి పెట్టారా, లేకపోతే అది అశుద్ధంగా ఉందా, అక్కడ మీరు నీట్గా చేసి పెట్టండి. వాళ్లకు మంచిగా చదువుకునేదానికి మంచి బుక్స్ పెట్టండి. కాబట్టి ఈ వెస్ట్ సౌత్ వెస్ట్లో మనం డిఫెక్ట్ను సరి చేసుకోవాలనంటే ఆ పిల్లవాడు ప్రిపేర్ అయ్యే ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ పెట్టండి. లేదా అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు రాసిన కొన్ని జీవిత చరిత్రలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్స్ ఉంటే ఐన్స్టీన్ లాంటివి కొత్త ఆలోచన రావడానికి. ప్లస్ ఇది ఒక టాస్క్గా, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేయండి మీరు. ఏంటనంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో ఇప్పుడు నీట్కు అనంటే మెడికల్ ఎంట్రన్స్కి కానీ, తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్కి కానీ ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ పోస్టులు కూడా పడ్డాయి. వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మీ ఇంట్లో వెస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడుందో వెతికి పట్టుకుని అక్కడ మీరు కూర్చుని నార్త్ వైపు ఫేస్ చేసుకుని చదవండి. తర్వాత కరెక్ట్గా మీరు 2 to 3 monthsలో మీరు సక్సెస్ సాధిస్తారు. సాధించిన సక్సెస్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకనంటే మీ సక్సెస్ కొన్ని వేల మందికి మార్గదర్శకం అవుతుంది. ఇక్కడ పిల్లలకు ఆ రూమ్లో ఏ కలర్ కొట్టాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. రెడ్ కలర్ కొడితే పిల్లలు ఉద్రేకంగా, కోపంగా బిహేవ్ చేస్తారు. ప్లస్ ఎప్పుడూ ఒకచోట కుదురుగా కూర్చోలేరు. కుదురుగా కూర్చోకపోతే చదువు ఎలా వస్తుంది? కాబట్టి అక్కడ మీరు అది స్పేస్కి సంబంధించిన తత్వం. మనం ఎక్కడైతే వెస్ట్ సౌత్ వెస్ట్ ఉన్నామో అది ఇట్ బిలాంగ్స్ టు పంచభూతాలతో స్పేస్ అంటే ఆకాశానికి సంబంధించిన తత్వం. కాబట్టి అక్కడ ప్యూర్ వైట్ కలర్ మీరు వేసుకోండి. అది వైట్ కలర్ వేసుకున్నట్లయితే మనిషికి మైండ్ కూడా చూసినప్పుడు కామ్గా ఉంటుంది. అందరూ మెడిటేషన్ చేసేటప్పుడు ఏ కలర్ వేసుకుంటారు? వైట్ వేసుకుంటారు. శాంతి, వైట్ అంటే ఏంటి? పీస్. కాబట్టి అది ఇండికేట్స్ పీస్, శాంతి. ఎక్కడ మైండ్లో శాంతి వచ్చినప్పుడు ఆ ఎగ్జాగరేషన్ అంతా తగ్గి కూల్గా, కామ్గా ఉంటారు. అప్పుడు చదువుకున్నది తలకెక్కుతుంది, దాంతో మీకు సక్సెస్ వస్తుంది. కాబట్టి కొన్ని లక్షల మందికి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురాగలుగుతుంది. కాబట్టి ఆ మోటివేషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎప్పుడు సక్సెస్ని మనం దాచుకోకూడదు. హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఓపెనింగ్. కాబట్టి సబ్జెక్ట్ ఓపెన్గా చెప్తున్నాను, ఇందులో ఏమి దాచుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ మనం చెప్పినంత మాత్రాన ఇక్కడికే రావాలి, మనకేదో ఫీజు ఇచ్చే చూయించుకోవాలనేది ఏమి ఉండదు. మీరు మీ ఇంట్లో నేను చెప్పినట్లు చేసుకోవచ్చు. బట్ మీరు చేయవలసిందల్లా జాగ్రత్త ఏంటంటే అందరూ నార్త్ అంటే నార్త్, సౌత్ అంటే సౌత్ అని మీరు ఇళ్ళు కట్టుకున్న దాన్ని బట్టి మీరు చూసుకుంటారు.
కానీ ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి నార్త్ కాదు, ఇంటి యొక్క సెంటర్ పాయింట్ తీయండి బ్రహ్మస్థానం, అక్కడ మీరు మ్యాగ్నెట్ కానీ సెల్లులో ఉన్న కంపాస్ కానీ పెట్టి చూస్తే అది ఏ వైపు అయితే తిరిగి ఉంటుందో దాని ప్రకారం మీరు గ్రాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ అని అనుకున్నాం, కానీ అక్కడ పెట్టాక ఆ మ్యాగ్నెట్ అనేది నార్త్ నుంచి వెస్ట్ వైపు ఒక 15 డిగ్రీలు తిరిగింది అనుకోండి, మొత్తం మారిపోద్ది. కాబట్టి 25 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఇంకా మారిపోతుంది. 5 to 10 డిగ్రీస్ లోపల తిరిగితే ఇబ్బంది లేదు. 12.5 డిగ్రీలు దాటిందని అనుకోండి, ఈ 16 జోన్స్ మారిపోతాయి. అది జాగ్రత్తగా చూసుకుని మీరు ఇంట్లోనే సెట్ చేసుకోవచ్చు. వెస్ట్ సౌత్ వెస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి సేవింగ్స్ చేసుకోవడానికి, ప్లస్ అక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. పిల్లల ఫ్యూచర్లో మీరు చాలామంది వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మీదే డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు నథింగ్, వాళ్ళు ఏం సేవ్ చేసుకోరు, పిల్లలు చదువుకుంటే చాలని చెప్పేస్తారు. అంత మీరు పెట్టిన మీ ఇన్వెస్ట్మెంట్ అంతా చక్కగా కావాలని అంటే అది మీరు వెస్ట్ సౌత్ వెస్ట్లో పిల్లల్ని కూర్చోబెట్టి నార్త్ ఫేస్కి పెట్టి చదివించండి. ఎందుకు మీకు ర్యాంక్ రాదు, ఎందుకు మీరు జాబ్ రాదు, ఎందుకు సక్సెస్ అవ్వరో చూద్దాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వీవర్. శివ ఓం. ఇక్కడ మనం చెప్పుకునే ఈ బిఎంఈటీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ బిఎంఈటీ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మీరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకుని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా ముందు మీరు తీసుకుని ఇవి హెల్తీ హైజీనిక్ ఆర్గానిక్ బేస్లో తయారైనవి కాబట్టి మీరు వాటిని తీసుకుని మీకు నచ్చినట్లయితే బల్క్గా ఆర్డర్ ఇవ్వవచ్చు. మీ యొక్క ఆరోగ్యం బాగా చూసుకోవచ్చు. నంబర్ 1. రెండవది, ఆదాయ మార్గంగా దీన్ని ఎలా మలుచుకోవచ్చు. ఇదే ప్రోడక్ట్స్ చుట్టుపక్కల వారికి శాంపిల్స్ మాదిరి ఇచ్చి నచ్చినట్లయితే వాళ్ళకు కూడా మీరు ఇది సేల్ చేసుకోవచ్చు. బిఎంఈటీ మీకు సేల్ చేసే రేటు వేరుగా ఉంటుంది, మీరు ఇతరులకు సేల్ చేసే రేటు వేరుగా ఉంటుంది. అంటే మీరు ఒక మార్జిన్ అనేది పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు. ఆ వివరాలన్నీ కావాలనుకున్నవారు ప్లస్ ప్రోడక్ట్స్ కావాలనుకున్నవారు కింద కనపడిన నంబర్లకు కాంటాక్ట్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో అడుగులు వేయాలి అనుకుంటే అండ్ మీరు కూడా మీ సొంత కాళ్ళపై నిలబడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ ఎవ్రీ వీక్ మనీ సూత్రాకు సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. అందులో మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ టెక్నిక్స్ సంబంధించింది ఉంటుంది. అండ్ మెడిటేషన్కి సంబంధించినటువంటి పర్టికులర్గా కొంత నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు బిజినెస్ ఐడియాస్ కూడా ఖచ్చితంగా ఉంటాయి బిఎంఈటీ ప్లాట్ఫామ్ త్రూ. అండ్ వాస్తు టిప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.